రాపూర్ పోలీస్ స్టేషన్లో జనరల్ పర్యవేక్షణ క్రమంలో ఇక్కడ రావడం జరిగింది. పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తూ ఆఫీసర్స్తో బ్రీఫింగ్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ ఏమేమి సిచ్యువేషన్ ఉంది, ల్యాండ్ ఆర్డర్ పరంగా ఏం ఇష్యూ ఉన్నాయి, క్రైమ్ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నాయి, ట్రాఫిక్ ఇష్యూస్ ఏమున్నాయి, సో దట్ రెస్టారెంట్ కూడా ఆపాలి. ఇట్స్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్. దానికోసం అందరితో మాట్లాడడం జరుగుతుంది. ఈ పోలీస్ స్టేషన్ విజిట్లో ఈ పోలీస్ స్టేషన్లో మెయిన్ ఇష్యూస్ ఇక్కడ చిన్న చిన్న ల్యాండ్ హస్టడా ఇష్యూస్ ఉన్నాయి, ఫ్యామిలీ ఇష్యూస్ ఇక్కడ వస్తుంది. సో ఇంకా ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాంట్లో మనం ఆఫీసర్స్తో చర్చడం జరిగింది. అదర్వైజ్ ఈ పోలీస్ స్టేషన్ క్రైమ్ ప్రోన్ పోలీస్ స్టేషన్ లేదు. ఈ పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు టోటల్ ఈ డిసెంబర్ నెల ఉంది 163 లేటెస్ట్ క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. సో అండ్ యుఐ కేసెస్ కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ కూడా కేసెస్ కూడా బాగా తక్కువ ఉన్నాయి. సో ఎస్ఐస్, సిఐస్ అండ్ డిఎస్పీస్ ఇక్కడ బాగానే పనిచేస్తున్నారు. పబ్లిక్తో కూడా కొంతమందితో మాట్లాడడం జరిగింది. మా దగ్గర వచ్చారు, సాటిస్ఫాక్షన్ లెవెల్ కూడా బాగానే ఉన్నాయి. ఇఫ్ ఎనీ ఇష్యూస్ మీ దగ్గర ఉంది మా దృష్టికి తీసుకురండి, దానికి సమాధానం ఇస్తాం. థ్యాంక్ యూ సార్. చిన్న డౌట్ సార్, రాపూరులో పోలీస్ క్వార్టర్స్, మన జైలు, ఇవి పురావాస్ అట్లాగే ఉన్నాయి సార్, నిరుపయోగంగా ఉన్నాయి. వాటిని యూత్ ఉన్నారు కదా సార్, స్టడీ పీపుల్గా పోలీస్ ఇట్లాంటి రోల్ గ్రూప్స్ పేరు వాళ్ళకి ఏదైనా గ్రౌండ్ కానీ మన పోలీస్ క్వార్టర్ సార్ ఖాళీగా ఇష్యూస్ ఉన్నాయి. ఇష్యూస్ చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇష్యూస్ ఉన్నాయి మన దగ్గర. డైరెక్ట్ మనం క్రమంలో 1 by 1 ఇవి ఇష్యూస్ సార్ట్ అవుట్ అవుతాయి. ఇన్స్పెక్షన్ క్రమంలో ఈరోజు పొదల్పూర్ సర్కిల్ ఆఫీస్కి రావడం జరిగింది. పొదల్పూర్ సర్కిల్ ముందు నేను నెల్లూరులో కూడా కొన్ని పోలీస్ స్టేషన్లో విజిట్ చేశాము. అక్కడ ఇన్స్పెక్షన్ చేశాము, పోలీస్ ఆఫీసర్కి బ్రీఫ్ చేశాము. అక్కడ కూడా నేను బ్రీఫింగ్ తీసుకుంటాము. డిస్ట్రిక్ట్లో జనరల్ ల్యాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్ ఏరియాలో ఏం జరుగుతుంది. ఆ క్రమంలో పొదల్పూర్ కూడా వచ్చాము. ఇక్కడ కూడా బేసిక్లీ పోలీస్ స్టేషన్ పొదల్పూర్ అండ్ మన పోలీస్ స్టేషన్ ఈ సర్కిల్లో ఉన్నాయి. సర్కిల్లో క్రైమ్ సిచ్యువేషన్ ఏముంది, సర్కిల్లో జనరల్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది, అందరితో మాట్లాడి తెలుసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకి ఇన్స్పెక్షన్లో ఈ సర్కిల్లో పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఉంది. ఈ సర్కిల్ బేసిక్ గా పీస్ఫుల్ సర్కిల్ అలాగే ఉంది. ఇక్కడ జనరల్ గా ల్యాండ్ ఆర్డర్ పరంగా ఇష్యూ లేదు. ఇక్కడ జనరల్లీ ఇక్కడ అగ్రికల్చర్ సెక్టర్ ఇక్కడ ఎక్కువ ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ లో ప్యాడీ ఉంది, హార్టికల్చర్ లో ఇక్కడ నిమ్మకాయ బిజినెస్ ఉంది, ఆల్ దీస్ థింగ్స్ ఏరియాలో ఉంది. సో ఇన్ జనరల్ అక్కడ ఇష్యూ పెద్ద మాకు దొరకలేదు. బట్ సేమ్ టైం ఆఫీసర్స్ తో బ్రీఫింగ్ తీసుకొని మాట్లాడి ఏ విధంగా గైడ్ చేసి ముందు వెళ్ళాలి మనం మాట్లాడడం జరిగింది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.